హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు నేను రాగి డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ లడ్డు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి, స్క్రీన్ మీద వస్తుంది. ఆలోపు నేను మీకు దీనివల్ల కలిగే లాభాలంటే నేను మీకు చెప్తాను. రాగుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి ఎముకలకి బలాన్ని ఇస్తుంది. అనీమియా ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్, మెనోపాజ్ లేడీస్, వయసైన వాళ్ళకి, పిల్లలకి అందరికీ చాలా మంచిది. ఇంకా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. హీమోగ్లోబిన్ పెంచడానికి, బరువు తగ్గాలన్నా, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా పిల్లలకి చాలా మంచిది. ఇంకా దీంట్లో డ్రై ఫ్రూట్స్, నట్స్, బెల్లం, సీడ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ప్రిపరేషన్ లోపలికి వెళ్ళిపోదాం. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని బాదాం, క్యాష్యూ రోస్ట్ చేసుకోవాలి. సేమ్ కడాయిలో సీడ్స్ అన్నీ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ లడ్డు ఇంకా రోజు పిల్లలకి ఒక్కొక్క లడ్డు ఇచ్చేసి 1 గ్లాస్ మిల్క్ ఇచ్చేసామనుకోండి, వాళ్ళ మెమొరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. ఈవెన్ హెయిర్ ఫాల్ మెయిన్ కన్సర్న్ అంటే ఇప్పుడులో అందరికీ ఉన్న మెయిన్ కన్సర్న్ అంటే హెయిర్ ఫాల్. సో వాళ్ళు కూడా రోజుకు ఒక లడ్డు తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుందండి. ఇప్పుడు జార్లో రోస్ట్ చేసుకున్న నట్స్, సీడ్స్ అన్నీ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఆఫ్ చేసి ఉంచుకున్న రాగి పిండిలో వేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ జార్లో డేట్స్, అంజీరు వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కంటెంట్స్ అన్నీ యాడ్ చేసి దాన్ని కూడా పేస్ట్ చేసుకొని రాగి పిండిలో వేసుకోవాలండి. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా రోజు ఒక లడ్డు, 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నామంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. దీనికి మీరు కాజు, పిస్తా, వాల్నట్స్, ఇంకా సీడ్స్ మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర వాల్నట్స్ లేదు కాబట్టి నేను యూస్ చేయట్లేదు. కాజు నేను తక్కువే యూస్ చేస్తాను. ఇంకా ఈ పౌడర్ చేసుకున్న వాటిని రాగి పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ రోస్ట్ చేసి ఉంచుకున్న ఫ్లాక్స్ సీడ్స్, చియా, సబ్జా, గసగసాలు అన్నీ వేసుకోవాలండి. చేతితో బాగా కలుపుకోవాలండి, అన్నీ కలిసేలాగా. కడితే ఉంట రాలేదనుకోండి, నో వరీస్. 2 స్పూన్స్ గీ మెల్ట్ చేసి దీనికి యాడ్ చేసేసి ఉండలు ఫామ్ చేసి చూడాలి. వచ్చిందంటే కరెక్ట్గా ఉందంటూ గీ. ఇప్పుడు సేమ్ కడాయిలో బెల్లం ఇంకా 1/2 కప్పు వాటర్ తీసుకొని బెల్లం కరగనివ్వాలి. బెల్లం పాకం రానవసరం లేదండి, ఎందుకంటే మనకు లడ్డూస్ సాఫ్ట్గా రావాలి కాబట్టి బెల్లం కరిగితే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రాగి మిక్స్ ఏముందో అది దాంట్లో మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వదిలితే కొంచెం చల్లారుతుంది. చల్లారిన తర్వాత చేతికి గీ అప్లై చేసుకొని చిన్న చిన్నగా ఉండలు కట్టాలి. ఇక్కడ మా పాప చేసింది ప్రాసెస్ మొత్తం. తనకు చాలా ఇంట్రెస్ట్ కుకింగ్ అంటే. సో మా పాప చేసింది కాబట్టి పాపం వేడి తట్టుకోలేకపోయింది. చల్లారిన తర్వాత కూడా దానివల్ల కాలేదండి. సో మీరు గీ అప్లై చేసుకొని ఫస్ట్ బాల్ చేసుకున్నప్పుడు మాత్రమే గీ అప్లై చేసుకోవాలండి. తర్వాత దాంట్లో ఉన్న ఆయిల్ కంటెంట్ ఎక్కువ సరిపోతుంది దాంట్లో. సో మీరు చిన్న చిన్న ఉండలు కావాలన్నా, ఏ షేప్ కావాలన్నా చేసుకోవచ్చు, ఏ సైజ్ కావాలన్నా చేసుకోవచ్చు. ఇది రోజు ఒక్కొక్క లడ్డు తీసుకున్నామంటే ప్రతి వయసు అయిన వాళ్ళకి కానీ, చిన్నపిల్లలకు కానీ, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా ఇది గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఉంచుకున్నామంటే 5 డేస్ దాకా బయటే ఉంచవచ్చు. సో రోజు ఒక లడ్డు తీసుకోండి, 1 గ్లాస్ మిల్క్ తాగండి. దీనివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో మీరు నాకు కింద కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా పాపే చేసిందండి, అయినా మా పాపనే అడిగి చూద్దాం ఎలా ఉందో. ఇది వాళ్ళ జెన్యూన్ రివ్యూ అండి. సూపర్ ఉందమ్మా, సూపర్ సూపర్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.